గణేష్ విగ్రహాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా అన్ని సైజెస్లో కూడా దొరుకుతున్నాయి. హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. గణేష్ చతుర్థి షాపింగ్కి వచ్చాము. ఫ్లవర్స్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి. ఆన్లైన్లో ఇంత ఫ్రెష్గా దొరకట్లేదు అసలు. ముందుగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మేమిప్పుడు ఫెస్టివల్ షాపింగ్ మేము ఉంటున్న ఏరియాలోనే చేస్తున్నాము. మాకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఫెస్టివల్ టైంలో రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. పూజకు కావాల్సిన ఫ్లవర్స్, దండలు, ఇంట్లో డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత పూజ షాప్కి వచ్చి పసుపు కుంకాలు ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. చిన్న అంబ్రెలాస్ నేను గోల్డ్ కలర్లో తీసుకున్నాను. పూజకి కావలసిన సామాన్లన్నీ తీసుకుని లాస్ట్లో గణేష్ బొమ్మ తీసుకోవడానికి వచ్చాము. ఇదే మేము తీసుకున్న గణేష్ బొమ్మ. చూడగానే నచ్చేసింది. ఈసారి ఎక్కువ వెతకకుండానే మాకు నచ్చింది అనుకున్న సైజులోని దొరికింది. బెంగళూరులో గణేష్ బొమ్మతో పాటు గౌరీదేవి బొమ్మ కూడా పెట్టడం ఆనవాయితీ ఇక్కడ. దీంతో మా షాపింగ్ అయిపోయింది. ఇదే మేము గణేష్ ఫెస్టివల్కి చేసిన షాపింగ్. ఇప్పుడు నేను మా ఇంటి గుమ్మానికి పసుపు కుంకాలు రాసి పసుపు కుంకాలతో ముగ్గులు వేస్తున్నాను. ఇంకా మా డెకరేషన్ స్టార్ట్ చేసాము. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయ్యే డెకరేషన్ చేద్దామని అనుకున్నాము. నాకు రాడ్ అందట్లేదని మా ఆయన నా మీద జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నాడు. థర్మోకోల్ గణేష్ షేప్లో కట్ చేసుకుని దానికి ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్తో స్టిక్ చేసుకుని డెకరేట్ చేసుకున్నాము. ఇవే నేను చేసిన ప్యారెట్స్ మ్యాంగో లీవ్స్తో. దీని ట్యుటోరియల్ కోసం నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. మా ఇంటి గుమ్మానికి మా ఆయన బంతిపూల దండ పెడుతున్నాడు. ఉదయం 3:30కే లేచి ప్రసాదాలు చేయడం అది మొదలుపెట్టాను.
వినాయకుడికి ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం, అందుకే నేను ముందుగా అదే చేస్తున్నాను. ప్రసాదాలన్నీ పూర్తయ్యాక మేము పూజ మొదలుపెట్టాము. ఈ సంవత్సరం పొద్దున్న 6 గంటలకి పూజ చేసుకోవడం పూర్తి చేసుకున్నాము. మేము యూట్యూబ్లో పూజా విధానం పెట్టుకుని దానిలో పంతులు గారు ఎలా చెప్తే అలా పూజ చేసుకుంటున్నాము. సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది. ఆ రోజు గ్రీన్ కలర్ బట్టలు వేసుకుంటే మంచిదని అందుకే ఇద్దరు గ్రీన్ కలర్ వేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాక హారతి ఇచ్చాము మా వినాయకుడికి. జై బోలో గణేష్ మహారాజ్ की జై. వినాయక చవితి రోజే నా ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదాలకి కుడుములు, ఉండ్రాలు, శనగలు, పప్పు, బెల్లం, పానకం, ఇంకా ఉండ్రాల పాయసం చేశాను. ఈసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దోసకాయ నైవేద్యంగా పెట్టాలని. సో మేము కూడా దోసకాయ నైవేద్యంగా పెట్టాము మా వినాయకుడికి. వినాయక చవితి రోజు సాయంత్రం మా ఆయన వినాయకుడిని కదిపారు. మేము సాయంత్రం నిమజ్జనం చేస్తున్నాము అదే రోజు. వినాయకుడిని పెట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అదే నిమజ్జనం చేసినప్పుడు అంత బాధగా కూడా ఉంటుంది. గణపతి పప్ప మోర్య, మంగళమూర్తి మోర్య. ముందుగా పాలతో అభిషేకం చేస్తున్నాము మా వినాయకుడికి. తర్వాత నీళ్ళతో అభిషేకం చేస్తున్నాము మా వినాయకుడికి. వినాయక చవితి పండుగ అంటే నాకు చాలా ఇష్టం. 2-3 రోజుల ముందు నుంచే అన్నీ ఆలోచిస్తాం, ఎలా చేయాలి, డెకరేషన్ ఏం చేయాలి, ఎలా పెట్టాలి, వినాయకుడిని ఏ బొమ్మ తీసుకోవాలని చెప్పి. ఇది మా గణేష్ చతుర్థి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కొడితే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నా వీడియో అప్లోడ్ అవ్వే వెంటనే. థ్యాంక్ యూ everyone for supporting me. See you in next video.